వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. తిరుమలలో 18 మంది అన్యమత ఉద్యోగులపై వేటు. మేడారానికి భక్తుల బారు. 4 డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఈ అంశాలపై హైదరాబాద్ నుంచి మా ప్రతినిధులు కుమార్, తిరుపతి నుంచి సునీల్, వరంగల్ నుంచి తిరుపతి, కాకినాడ నుంచి కామేశ్వరరావు ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. లావణ్యను చంపేందుకు పలుమార్లు మస్తాన్ సాయి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. 2022లో తన ఇంట్లో నిర్వహించిన పార్టీలో లావణ్యకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేటు వీడియోలు తీశారని రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది. ఈ విషయం తెలియడంతో లావణ్య, మస్తాన్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఈ విషయంలో రాజ్ తరుణ్ జోక్యం చేసుకుని రాజీ కుదిర్చాడని పోలీసులు వెల్లడించారు. ఇక ల్యాప్టాప్లో వీడియోలను సైతం డిలీట్ చేయించారని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. ఈలోపే ఆ వీడియోలను వేరే కంప్యూటర్లోకి మస్తాన్ డంప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హార్డ్ డిస్క్ వీడియోల విషయంలో పలుమార్లు గొడవలు కూడా తలెత్తాయి. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి, కాజాను పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేశారు. రైట్, ప్రస్తుతం మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మస్తాన్ సాయి విషయంలోని రోజుకొక విషయం వెలుగులో చూస్తుంది. ముఖ్యంగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతోని ఈ నెల అంటే జనవరి 30వ తారీఖుని ఏదైతే లావణ్య పోలీసులకైతే ఒక ఫిర్యాదు అయితే చేసింది. మస్తాన్ సాయికి సంబంధించి ఒక హార్డ్ డిస్క్ కూడా పోలీసులకైతే సబ్మిట్ చేసిన నేపథ్యంలోని ఇటు మస్తాన్ సాయిని అలాగే కాజా ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా లావణ్యాన్ని చంపేందుకు కూడా మస్తాన్ సాయి అనేక సార్లు ప్రయత్నించినట్లు పోలీసులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇప్పటికే మస్తాన్ సాయి, కాజాను కూడా ఇప్పటికే డ్రగ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ డ్రగ్ టెస్ట్లో కూడా వీళ్ళిద్దరికీ పాజిటివ్ అయితే రావడం జరిగింది. వీళ్ళిద్దరిపై NDPS యాక్ట్ 27 కింద ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులో మొదటగా లావణ్య ఏదైతే గతంలోనే రాజ్ తరుణ్పై ఇచ్చిన ఫిర్యాదు సమయంలోనే మస్తాన్ సాయి పేరు అయితే బయటకు వచ్చింది. ఆ తర్వాత మస్తాన్ సాయికి సంబంధించిన ఆగడాలన్నీ కూడా ప్రూఫ్లతోని ఇటు పోలీసులు ముందైతే లావణ్య అయితే పెట్టింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇటు మస్తాన్ సాయిని, కాజాను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళని విచారించేందుకు కస్టడీ కూడా కోరనున్నారని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసులోని అంటే గత సంవత్సరం నవంబర్ నెలలోని ఏదైతే లావణ్య మస్తాన్ సాయి దగ్గర ఒక హార్డ్ డిస్క్ అయితే సంపాదించింది. అప్పటి నుంచి కూడా ఆ హార్డ్ డిస్క్ కోసం వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. అలాగే ఆ హార్డ్ డిస్క్కి సంబంధించి అందుట్లోని అంటే సుమారు 80 వీడియోలు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అన్ని నోడ్ వీడియోస్ అలాగే ప్రైవేట్ వీడియోస్ ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా 2022లోని ఒక పార్టీ అంటే మస్తాన్ సాయి నివాసంలోని ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలోకి లావణ్య కూడా వెళ్ళడం జరిగింది. అదే సమయంలోని లావణ్యకి డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అప్పటి నుంచి కూడా లావణ్యను వేధిస్తున్నాడంటూ కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. ముఖ్యంగా మస్తాన్ సాయి బీటెక్ చదివి హైదరాబాద్లోని ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడంటూ కూడా ఇటు లావణ్య తన రిపోర్ట్లు అయితే రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా తన ఫ్రెండ్ అంటే లావణ్యకు సంబంధించిన ఒక ఉనిత్ రెడ్డి అనే ఒక ఫ్రెండ్ ద్వారా మస్తాన్ సాయి పరిచయమైనట్లయితే లావణ్య పేర్కొంది. ఆ తర్వాత అనేక సార్లు ఏదైతే తనను బెదిరింపులకు పాల్పడ్డాడంటూ కూడా లావణ్య అయితే చెప్తుంది. అలాగే పోలీసులు విచారణలో కూడా లావణ్యం చంపేందుకు కూడా మస్తాన్ సాయి అనేక సార్లు ప్రయత్నించినట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని హార్డ్ డిస్కే చాలా కీలకమైంది. ఇప్పుడు హార్డ్ డిస్క్తో పాటు అలాగే మరొక పక్క మస్తాన్ సాయి సెల్ ఫోన్ కూడా FSLకి అయితే పంపించారు. ప్రస్తుతం దాన్ని వెరిఫై కూడా చేస్తున్నారు. దాంట్లో డేటా కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా గతంలోని ఏదైతే మస్తాన్ సాయికి, లావణ్యకి అనేక సార్లు విభేదాలు వచ్చినాయి. ఎందుకంటే ఈ డ్రగ్స్కి సంబంధించి డ్రగ్స్ పార్టీలో గతంలో లావణ్య నిందితురాలుగా ఉంది. అలాగే మస్తాన్ సాయి కూడా నిందితురాలుగా ఉన్నారు. ఎందుకంటే గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్కి సంబంధించి అక్కడ డ్రగ్స్ విక్రయం జరుగుతున్న నేపథ్యంలోని పోలీసులు పక్కా సమాచారంతో ఏదైతే అక్కడ దాడి చేశారో అందుట్లోని మస్తాన్ సాయితో పాటు ఇటు లావణ్య కూడా ఉన్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ఆ తర్వాత ఏదైతే మస్తాన్ సాయి అనేక సార్లు లావణ్యని ఇబ్బంది పెట్టాడంటూ కూడా లావణ్య అయితే చెప్తుంది. లావణ్యతో పాటు అనేక మంది మహిళలను లోబర్చుకొని వాళ్ళ ప్రైవేట్ వీడియోలు అన్నీ కూడా చిత్రీకరించినట్లు ఇటు లావణ్య పేర్కొంటుంది. అలాగే మరొక పక్క ప్రైవేట్ పరంగా చూసుకున్నట్టయితే చాలా మంది ఫోన్లు కూడా హ్యాక్ చేసినట్లు లావణ్య అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీని పరంగా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. గతంలోని లావణ్యకి అలాగే మస్తాన్ సాయికి విభేదాలు వచ్చిన సమయంలో కూడా రాజ్ తరుణ్ కూడా దీంట్లో ఎంటర్ అయ్యి వాళ్ళకి సర్ది చెప్పి కూడా
కూడా ల్యాప్టాప్లో ఉన్న వీడియోస్ కూడా డిలీట్ చేయించినట్లయితే తెలుస్తుంది. డిలీట్ చేయించిందే కాకుండా ఆ తర్వాత వీళ్ళిద్దరికి సందు కూడా కుదిర్చారు. కానీ అప్పటికే మస్తాన్ సాయి ఈ వీడియోలన్నీ కూడా మరొక ల్యాప్టాప్లో స్పేర్ కింద ఏదైతే స్టోర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ లావణ్య సంపాదించి పోలీసులకైతే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక్క హార్డ్ డిస్కే కాదు, ఇంకా చాలా హార్డ్ డిస్క్లు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటికీ మస్తాన్ సాయి కాజా కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 27 యాక్ట్ కింద ఇప్పటికే వీళ్ళపై ఎన్డీపీఎస్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అలాగే మరొక పక్క మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కనుక ఈ కేసులోని ఎంతమంది మహిళను అతను ఏదైతే మోసం చేశాడనే దానిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. అలాగే ఎంతమందిని లోపరుచుకున్నాడు, ఎంతమందిని బెదిరింపులకు పాల్పడ్డాడు, అలాగే ఎన్ని హార్డ్ డిస్క్లో ఈ వీడియోస్ అన్ని కూడా స్టోర్ చేశారనేది అయితే ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే పోలీసులు మాత్రం ఇంకా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మస్తాన్పై. ఎందుకంటే మస్తాన్ ఇంకా ఈ వీడియోలన్నీ కూడా కొన్ని ఫోన్ సైట్లో కూడా అప్లోడ్ చేశాడేమో అని ఒక అనుమానం అయితే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఫోన్ అంటే మస్తాన్ సాయి ఫోన్ అలాగే లావణ్య ఇచ్చిన హార్డ్ డిస్క్ను కూడా ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్కి అయితే పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ వస్తే కనుక దీంట్లో కొన్ని కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. ప్రస్తుతం మస్తాన్ సాయికి వైద్య పరీక్షలు కూడా చేశారు. ముఖ్యంగా ఎప్పుడైతే మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారో మస్తాన్ సాయితో పాటు అతని ఫ్రెండ్ కాజాను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళకి ఏదైతే డ్రగ్ టెస్ట్ కూడా నిర్వహించారు, వీళ్ళకి డ్రగ్స్లో పాజిటివ్ కూడా రావడం జరిగింది. గతంలోని మస్తాన్ సాయి తన విల్లాలోని ప్రతి శని ఆదివారాల్లో కూడా ఏదైతే డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇప్పటికే లావణ్య కూడా బయటపెట్టింది. అలాగే మరొక పక్క ఈ కేసులోని కీలకమైన వ్యక్తులుగా ఉన్న మస్తాన్ సాయి కాజాలపై ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసు అయితే నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు ఎంత దూరం వెళ్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సింది. ఎందుకంటే మస్తాన్ సాయి చాలామంది ఫోన్లు హ్యాక్ చేసినట్లు కూడా గుర్తించారు. హ్యాక్ చేయడమే కాకుండా ఆ ఫోన్లో పర్సనల్ డేటా మొత్తం కూడా మస్తాన్ సాయి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని కొన్ని హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి చాలామందిని బెదిరింపులకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు లావణ్యపై కూడా అనేక సార్లు బెదిరింపులు పాల్పడ్డాడు. కాబట్టి జనవరి 30వ తారీఖుని లావణ్య పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఇప్పుడు ఆ కేసు ఆధారంగా మస్తాన్ సాయిని కాజాని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులోని ఇప్పుడు కస్టడీ తీసుకొని మస్తాన్ సాయిని విచారిస్తే కనుక దీంట్లో ఇంకా కీలకమైన అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.